కళ్యాణ్ గారు. అరే నువ్వు అరే హ్యాపీ బర్త్డే మా మా స్టార్ హీరో గారికి నీ ద్వారా చెప్తున్నాం. చెప్పండి. సో అంటే మీరు అంటే మీరు యాక్ట్ చేసిన మూవీ మీరు ఎడిట్ చేసుకుంటుంటే ఎట్లా ఫీల్ అయ్యారు? అందులో ఏమైనా కట్ చేసేయాలి ఉంచాలి, మీ సీన్లు ఏమైనా ఎక్కువ పెట్టుకున్నారా? రివర్స్ చెప్పారండి. నేను ఎడిట్ చేసే సినిమాలకి యాక్ట్ చేస్తున్నాను. సో అంటే ఇప్పుడు అంబాజీపేటలో కూడా యాక్ట్ చేశానండి, కానీ తీసేసుకున్నా. కథకు సంబంధం లేకపోతే తీసేస్తాను. నా మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఉంటే అంటే కథకు వాల్యూ ఉండి నా క్యారెక్టర్కి వాల్యూ ఉంటే ఉంచుతాను, లేదంటలేదు. సందీప్ గారు హాయ్ సార్. సార్ హాయ్ సార్. నీల్ గారి దగ్గర పనిచేశారు, పాన్ ఇండియా హై బడ్జెట్ ఫిల్మ్స్ పనిచేశారు. ఈ సినిమానే మీ మొదటి సినిమాగా డైరెక్షన్లో అనుకోవడానికి కారణం ఏంటండి? బాగా బేసిక్గా నాకు ఇష్టమైన కథలు ఇవే సార్. అన్ని ఫ్యామిలీకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగిన అంశాలు తీసుకొని కథ చెప్పాలి, కొంచెం హ్యూమరస్గా చెప్పాలి. మనకి జంధ్యాల గారు, మన రాజు హిరానీ గారు లాంటి రైటింగ్ అంటే నాకు బాగా ఇష్టం సార్. సో నా టేస్ట్ ఆఫ్ ఫిల్మ్స్ యాజ్ అ స్టోరీ టెల్లర్ ఇలాంటివే ఉంటాయి సార్. పెద్ద సినిమాలు నాకు అంత కమర్షియల్ సినిమాలు చేయడం రాదు. నా టేస్ట్ ఆఫ్ సినిమా ఇది. రాయటం అయితే ఏదైనా రాస్తాను, కానీ డైరెక్టర్గా ఏ కథలు చేస్తారంటే ఇది నా ఫేవరెట్ జానర్ సార్. అంటే ప్రతి వాళ్ళకి పెళ్ళైన వాళ్ళకి మాతృోత్సవం పితృోత్సవం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇది ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న మీ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో అది వద్దు అన్నట్టు వెళ్తుంది. ఈ ఇన్స్పిరేషన్ అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారు ఈ పాయింట్ని? మన డైలీ లైఫే సార్. ఇవాళ మైండ్ సెట్ తీసుకుంటే, ఇప్పుడు నాకు కూతురు ఉంది, ఈ కోవిడ్ అప్పుడే పుట్టింది. సో నా కజిన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు మన దగ్గర ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక కిడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఎంత డిస్కషన్స్ వెళ్తాయి వైఫ్ తో, ఫైనాన్షియల్ కండిషన్స్, మార్కులు పడ్డాయి, లక్ష్మి తల ఊపింది, ప్రొఫెషన్ అన్ని చూస్తారు. ప్రతిదీ మీకు థాట్ ఆఫ్ హ్యావింగ్ ఎ చైల్డ్ ఈజ్ 1 crore. ఇవాళ మనమే ఎగ్జాజరేట్ చేయట్లేదు. అది కూడా మన ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో టైర్ 3 టాప్ లెవెల్ ఇంకా ఎక్కువ. టైర్ 3 రేంజ్లో చూస్తే అంత ఖర్చు ఉందండి. సో దాన్ని క్యారెక్టర్కి ఇలా తీసుకున్న వాడికి అలా జరిగితే షాక్ కదా. సో అక్కడి నుంచి వాడు ఏ యాక్టివిటీ, ఏ స్టెప్ తీసుకున్నాడు, దానివల్ల ఎలాంటి హ్యూమర్ క్రియేట్ అయింది, సొసైటీ ఎలా రియాక్ట్ అయింది, రిలేషన్షిప్ ఏంటి, ఫ్యామిలీస్ ఏంటి. సో మనందరం మాట్లాడుకున్నట్టే ఉంటుంది సార్. అది మటుకు చాలా ధైర్యంగా చెప్పగలుగుతాను. హ్యాపీగా అందరూ కూర్చొని చూడొచ్చు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఎగ్జాంపుల్